నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హాయ్ అండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 50 రోజులు కాలేదు, అప్పుడే ఒక 5,000 కోట్ల రూపాయలు వాళ్ళను అధికారంలో తీసుకొచ్చినటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దోచిపెట్టే కార్యక్రమం. అంటే ఆయన అధికారంలో రావడానికి ఎవరెవరైతే కారణమయ్యారో వాళ్లకు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆయన గారు అంటే దోచిపెడతారు, వాళ్ళ సంపదని రెట్టింపు చేస్తారు, అవసరమైతే 10 రెట్లు చేస్తారు, 100 రెట్లు చేస్తారు. అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దాంట్లో తప్పు కూడా లేదు. ఎందుకంటే ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారో అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే 4వసారి అధికారంలోకి వచ్చారు. అందువల్ల అంటే ఎప్పుడు కూడా దాచిపెట్టుకోరు. ఎవరి కోసం పనిచేస్తున్నారో వాళ్ళకు అనుకూలమైనటువంటి అంటే సంపద సృష్టి, అభివృద్ధి, లేకపోతేనేమో ఐటీ ఇండస్ట్రీ, రకరకాల పేర్లు చెప్పి వాళ్ళ మీడియాలలో ఆ పచ్చ మీడియాలలో కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పేమీ లేదు. అయితే ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే 5 సంవత్సరాల కాలంలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం చేశారు. అది అంటే ఎంతలా అంటే ఇంగ్లీష్ మీడియంని అంటే ఇవాళ ఇంటర్నేషనల్ సమాజానికి ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి మానవ వనరుల్ని అనుసంధానం చేయాలంటే ఇంగ్లీష్ అనేది పెద్ద ఎసెట్. దానిని రాష్ట్రంలో ఏపీ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వీకర్ సెక్షన్ పిల్లలు కూడా మంచి ఇంగ్లీష్ తోటి బయటికి వచ్చేలాగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం, కార్యక్రమం ఒక రకంగా అంటే ఒక బృహత్తరమైన కార్యక్రమం సాగింది. దాన్ని అడ్డుకట్ట వేయటానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే వెంకయ్య నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ నాయుడు గారు కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని దాచుకోలేదు. ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకునేటటువంటి మాటలే మాట్లాడారు. వెంకయ్య నాయుడు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి మనవడు, పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఎవ్వరు కూడా తెలుగు మీడియంలో చదవరు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. కానీ వాళ్ళు మాత్రం తెలుగు మీడియాన్ని కాపాడుకునేటటువంటి మహోన్నతమైన సూక్తులు చెప్తారనమాట. అది వేరే విషయం. కానీ వాళ్లకు నిజంగా భాష మీద అభిమానం ఉంటే చదువుకోవచ్చు. కానీ ఇవ్వాలి, బతకాలి, ఎదగాలి, లేదంటేనేమో ఇవాళ ఉన్న సమాజంలో ఇవాళ ఉన్న కాంపిటీషన్ వాళ్ళలో తట్టుకొని ఉద్యోగమో లేదంటే వ్యాపారమో లేదంటే ఇంకేదైనా స్వయం ఉపాధో చూసుకోవాలంటే ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజానికి అనుసంధానమైనటువంటి ఇంగ్లీష్ అవసరం. దీనికోసమే జగన్మోహన్ రెడ్డి పాటుపడ్డారు. తన 5 ఏళ్ల కాలంలో కూడా తను ఎవరైతే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి చెప్పుకున్నారో వాళ్లే ఓట్లు వేస్తారని చెప్పేసి ఎవరైతే ఆయన గారు అనుకున్నారో నిజంగా ఆయనకి వేసిన 40% ఓట్లు కూడా మేజర్ షేర్ కూడా ఈ వీకర్ సెక్షన్ సంబంధించిందే. మరి చంద్రబాబు నాయుడు గారు తనకు ఓట్లేని అంటే ఆ 40 సెక్షన్ ప్రజల మీద పగ తీర్చుకోవాలనుకున్నారో లేదంటేనో తనను అధికారంలో తీసుకొచ్చినటువంటి చైనా అంటే చైతన్య, నారాయణ, అలాగే ఇతర ప్రైవేటు విద్యా సంస్థల మాఫియాకు అనుకూలంగా పనిచేయాలని చెప్పేసి ఆయన అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఏపీలో ఇప్పుడు అమలవుతున్నటువంటి బైలింగ్వల్ బుక్స్ ఏవైతున్నాయో వాటిని వెనక్కి తీసుకుంటున్నారు. బైలింగ్వల్ ప్యాటర్న్లో ఇక విద్యా విధానం సాగదు. ఏంటి ఈ బైలింగ్వల్ అంటే? బైలింగ్వల్ ద్వారా అంటే బుక్స్లో అంటే ప్రతి పాఠం కూడా ఒకవైపున ఇంగ్లీష్లో ఉంటుంది, మరొక వైపున తెలుగులో ఉంటుంది. దీనివల్ల ఏంటి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్కి కన్వర్ట్ కావాల్సినటువంటి పిల్లలు 2-3 ఏళ్ళు చదువుకుంటూ వెళ్తే వాళ్ళు ఈజీగా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అవుతారు. ఎందుకంటే నాకు కూడా విద్యా విధానం మీద లేదంటే ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉన్నటువంటి మేధావులు అనండి, లేదంటేనేమో దాని మీద స్టడీ చేసినటువంటి నిపుణులు అనండి, వాళ్ళు నాకు చెప్పారు ఏంటంటే ఇంగ్లీష్ని నువ్వు చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా 1 నెల రోజులైనా సరే ఇంగ్లీష్ మీడియంని ఒక పద్ధతిగా చదువుకుంటూ వెళ్తే తర్వాత నువ్వు తెలుగును చదవలేవు. తెలుగు అనేది ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్, వరల్డ్లోనే అత్యంత ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనమాట. అంటే ఇంగ్లీష్ టు అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కి కన్వర్ట్ కావడానికి ఇంగ్లీషు, తెలుగు రెండింటిని కూడా బై లింగ్విల్ లాంగ్వేజ్ని అలాగే పుస్తకాలని ప్యాటర్న్ని ఇక్కడ అమలు చేస్తూ వచ్చారు ఏపీలో. దీనివల్ల ఏమైంది, విద్యా విధానంలో అంటే ఒక రకంగా గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతం అయ్యాయి. నాడు నేడు పేరుతోటి గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు కూడా, అలాగే ఉపాధ్యాయులకు కూడా ఇచ్చినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా బాగా సక్సెస్ అయింది. దాని కారణంగా 5 ఏళ్ల కాలంలో 10 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ను వదిలి ప్రభుత్వ స్కూల్స్కి వచ్చారనమాట.
ఈ ప్రభుత్వ స్కూల్స్లో ఉన్నటువంటి ఈ బైలింగ్విల్ విద్యా విధానం ఏదైతే ఉందో వాళ్ళని రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ కన్వర్ట్ చేస్తుంది. అలా కన్వర్ట్ చేస్తే ఇంగ్లీష్ మీడియం తప్ప తెలుగు అనేది ఉండదు. కానీ ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటే ప్రభుత్వ స్కూళ్ళల్లోనే మంచి ఇంగ్లీష్ అందితే చైనా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే చైతన్య నారాయణకు అవి మూసుకోవటం తప్ప వేరే ఇది ఉండదు అనమాట. ఇవాళ బాబు గారు అధికారంలో రావడానికి కమ్మ, రెడ్డి అన్ని అగ్ర కులాల్లో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలు నడుపుతున్నటువంటి శక్తులు అన్నీ కూడా సహకరించాయి. ఎందుకంటే వాళ్ళ విద్యా స్కూల్స్ వల్ల కానీ లేదంటే వాళ్ళ కాలేజీలు కానీ మూసుకునే పరిస్థితి వచ్చిందనమాట. ఇప్పుడు వాళ్ళందరూ తెలుగుదేశంకు లేదంటే కూటమికి అనుకూలంగా పనిచేశారు కాబట్టి వాళ్ళకు దోచిపెట్టే కార్యక్రమం ఏంటంటే ముందు బైలింగ్విల్ ఎత్తేస్తే దానివల్ల ఏమైందంటే అంటే బైలింగ్విల్ కరెక్ట్ కాదని చెప్పేసి ఉపాధ్యాయ సంఘం ఎవరో ఒక నివేదిక ఇచ్చారట. ఉపాధ్యాయ సంఘం అంటే ప్రధాన ఉపాధ్యాయ సంఘం అంటే అదేమన్నా ఒక స్టడీకి ఏమైనా నియమించారేమో తెలియదు. వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా దీన్ని ఎత్తేసారట. బైలింగ్విల్ ఎత్తేస్తే ప్యాటర్న్ తీసేస్తే ఏం జరుగుద్ది, ఒక్క ఇంగ్లీష్లోనే ఉండదు. అంటే తెలుగు అనేది ఎత్తేయలేరు. తెలుగు అనేది ఎత్తేయలేనప్పుడు ఏం జరుగుద్ది, ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది ఎత్తేస్తారు. అప్పుడు ఏమైపోద్ది, మొత్తం పూర్తిగా తెలుగు మీడియం అయిపోద్ది. తెలుగు మీడియం అయిపోతే ఏమవుద్ది, ఈ 10 లక్షల మంది ఎవరైతే బైబ్యాక్ వచ్చారో 5 ఏళ్లలో, ప్రత్యేకించి కరోనా తర్వాత వెనక్కి వచ్చి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తిరిగి చైనాకు అంటే చైతన్యకు, నారాయణకు దారి కడతారు. దారి కట్టడం వల్ల ఏమైంది, ఒక్కొక్క విద్యార్థి మీద 50,000 రూపాయలైనా స్కూల్స్లో పుస్తకాలు, బట్టలు, ఫీజులు ఇతరత్ర రూపేణ కనీసం ఆన్ యావరేజ్ 50,000 రూపాయలైనా సరే ఒక్కొక్క పేరెంట్ ఖర్చు చేయాలి. 50,000 రూపాయలు ఇంటూ 10 లక్షల మంది పిల్లగాళ్ళు ఎన్నికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఒక 5,000 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే బాబు గారు తనకు ఓటైనటువంటి వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మీద కక్ష తీసుకునేటటువంటి ప్రయత్నము, అలాగే తనను అధికారంలో తీసుకొచ్చినటువంటి శక్తుల్లో ప్రధానమైనటువంటి విద్యా సంస్థలకు, విద్యా సంస్థల మాఫియాకు ఆయన అనుకూలంగా పనిచేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇక్కడ ఈ రకమైన విద్యా విధానాన్ని తీసేస్తున్నారనమాట. ఇంకా అంటే ఒక ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అమ్మకు వందనం పేరుతోటి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి బాబు గారు చివరికి 15,000 రూపాయలు ఇవ్వకపోగా ఇంకొక 50,000 రూపాయలు వాళ్ళ బడ్జెట్కి బొక్కేసేటటువంటి కార్యక్రమం అన్నమాట ఇది. నిజంగా అంటే ఈ 10 లక్షల మంది పిల్లలే కాదు, విద్యా విధానం ఇలాగే ఉంటే తెలుగులోనే కొనసాగితే ఖచ్చితంగా ఇంగ్లీష్కు చదువుకోవాలనేటటువంటి పిల్లలందరి దారి కూడా ప్రైవేట్గా పడతారనమాట. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయనకు ఓటేసినటువంటి ప్రజల మీద కక్ష తీసుకునేటటువంటి కార్యక్రమం నిరాటంకంగా సాగుతూ ఉంది. రాబోయే 5 ఏళ్లలో ఇంక ఇట్లాంటి ఎన్ని చూడాల్సి వస్తుందో, మీరు కూడా ఇట్లాంటి మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, వాటిని కూడా వీడియోలు చేద్దాం. ఖచ్చితంగా ప్రజల వాయిస్గా మనము ఈ వీడియోలను చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం. 5 ఏళ్ల పాటు కూడా ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమంగా మా ఛానల్ని నడిపిస్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.